హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనం ఏదైతే డబ్బు సంపాదించాలి, డబ్బుని ఇష్టానుసారం ఖర్చు పెట్టకూడదు అనే వీడియోలు ఏవైతే చేస్తున్నామో అది కొంతవరకు చాలామందికి నచ్చుతున్నాయి. సో కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే, అన్న డబ్బు ఒకటే జీవితం కాదు కదా, మంచి మనసు, మన చుట్టుపక్కల మనకి నచ్చిన వాళ్ళు, వాళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నా సరిపోద్ది కదా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, అన్న ఈ మంచి మనసు, మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు అయినా సరే ఉండాలంటే డబ్బు అనేది ఉండాలన్న. ఎందుకంటే డబ్బు లేకపోతే నువ్వు ఒక సిన్సియర్గా లవ్ చేసిన అమ్మాయిని నీతో ఉండదు. ఇంట్లో ఈవెన్ ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో చాలా ఆలోచించి చెప్తున్నా, ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనల్ని చాలా చులకనగా చూస్తారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన ఫ్రెండ్స్ కూడా ఈవెన్ మన దగ్గర డబ్బు లేకపోతే ఆవిడ పట్టించుకోడు భయ్య. సో ఇలాంటివి ఏదైతే మంచి మనసు, మనల్ని అర్థం చేసుకుని ఇలాంటి సొల్లు కబుర్లన్నీ పక్కన పెట్టేసి ఒకటే కాన్సెప్ట్, డబ్బు ఎలా సంపాదించాలి. ఖాళీగా ఈ ఫోన్ స్క్రోల్ చేస్తూ టైం బొక్క చేసుకునే బదులు డబ్బు ఎలా సంపాదించాలి, ఒక రూపాయి మన దగ్గర ఉందంటే దాన్ని 10 రూపాయలు ఎలా చేయాలి అనే ఒక ఆలోచన ఉన్న రోజే నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు. లేదు ఇంకా ఎలాంటి రోజులంటే మన పుస్తకాల్లో చెప్పినట్టు మంచిగా ఉండాలి, 10 మందికి సహాయపడాలి. ఎస్, అది రైటే. నువ్వు నీ ఫ్యామిలీకి నువ్వు సహాయపడిన తర్వాత 10 మందికి కాదు, ఊరు బయట 100 మందికి సహాయపడు. అంతేగాని నువ్వు నీ ఫ్యామిలీకి కావాల్సినంత, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీ ఫ్యామిలీకే సహాయపడేంత లేనప్పుడు ఊరు బయట ఉన్న 10 మందికి ఎలా సహాయం చేయగలవు? ఆ క్వశ్చన్ వాళ్ళు నీలో రేజ్ అవ్వాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చాలామంది ఏంటంటే ఈ లవ్ అనే మత్తులో పడి డబ్బు సంపాదన మీద మక్కువ తగ్గించేసుకుంటున్నారు. ఎలా అంటే మనకున్నా లేకపోయినా నిజంగా టు బీ ఫ్రాంక్ ఏంటంటే మన ఇప్పుడు కొత్త బట్టలు, కొత్త బండి, ఒక గర్ల్ ఫ్రెండ్ అనేది ఒక మ్యాండేటరీ అయిపోయింది. సో మన మనసుకి నచ్చినా నచ్చకపోయినా, మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక గర్ల్ ఫ్రెండ్ అనేది మనం కోరిని తెచ్చుకుంటున్నాం. సో కొన్ని రోజుల తర్వాత ఆ రిలేషన్షిప్లో నువ్వు ఆమెకి నచ్చకపోయినా, లేదా ఇన్ కేస్ నీకు ఆ అమ్మాయి నచ్చకపోయినా ఇద్దరు బ్రేకప్ చేసుకోవడం, నువ్వేంటి ఒక దేవదాసులా ఒక 2-3 సంవత్సరాలు బొక్క పెట్టుకోవడం. ఆ 2-3 సంవత్సరాలు బొక్క పెట్టుకోవడం బాగానే ఉంటుంది, కానీ ఆ 2-3 సంవత్సరాల్లో నీ లైఫ్లో ఎంత వెనక్కి వెళ్ళిపోతావు అంటే ఒక 6-7 సంవత్సరాలు, ఇంకా 6-7 కాదు, ఒక మహా అయితే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతావు. ఏంటంటే ఆ 2-3 సంవత్సరాలు ఒక ట్రాన్స్లో ఉంటావు. ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయి నాకు హ్యాండ్ ఇచ్చింది, అదే ట్రాన్స్లో ఒకటి తాగుడు బానిసవుతావు, లేదా ఒక పని చేయడం మానేస్తావు, లేదా ఒక చదువుకోవడం మానేస్తావు. దానివల్ల ఎవరికి బొక్క? ఆ అమ్మాయి బాగానే ఉంటుంది, ఆ అమ్మాయి ఫ్యామిలీ బాగానే ఉంటుంది, ఆ అమ్మాయి బాగానే ఉంటుంది, ఆ అమ్మాయి మళ్ళీ వేరే వాడిని ఏమైనా సెర్చ్ చేసుకోవడమో ఏదో జరుగుతుంది. కానీ ఈ విషయంలో మాత్రం ఆ 3 ఏళ్ళ తర్వాత 4 ఏళ్ళ తర్వాత వన్ రిలీజ్ అవుతావు కదా. నువ్వు ఎప్పుడైతే రిలీజ్ అవుతావో వెన్ యూ రిలీజ్, అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే నీ అమ్మ అనవసరంగా 4 సంవత్సరాలు బొక్క చేసుకున్నానే దానికోసం నా ఫీలింగ్ వస్తుంది. సో అలాంటివి ఏవి మైండ్లో పెట్టుకోవద్దు. బ్రేకప్ అయిందా, ఓకే డన్. ఈ మాట చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను అన్న, కానీ నాకు కూడా తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఒక 11 సంవత్సరాలు మనం ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి మనకి స్ట్రోక్ ఇచ్చి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో ఆ పెయిన్ నాకు కూడా తెలుసు. సో అలాంటిది ఇంత సింపుల్గా చెప్పేస్తున్నావు ఏంటన్నా అమ్మాయిలు మర్చిపోని. కాకపోతే దానికి మర్చిపోవడానికి తప్ప దానికి ఇంకా వేరే మందు లేదు. నువ్వు ఒకరోజు తీసుకున్నా మర్చిపోవడానికి 10 సంవత్సరాలు తీసుకున్నా ఒకటే పెయిన్ ఉంటుంది. అదేదో ఎర్లీగా మనం మర్చిపోయామనుకో, మన లైఫ్ని, మన ఫ్యామిలీని, మన కుటుంబాన్ని, మనం నమ్ముకున్న వాళ్ళని, మన బాగా డబ్బులు పెట్టి చదివించిన వాళ్ళని, మన ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన కోసం, మన చదువు కోసం కడుపు మార్చుకొని మన కాలేజ్ ఫీజు పెట్టిన అమ్మా నాన్నలకి ఒక మంచి జీవితం ఇవ్వాలంటే నీకు హ్యాండ్ ఇచ్చిన అమ్మాయిని నువ్వు మర్చిపోవడమే తప్ప ఇంకేం లేదు. ఇంకా నువ్వు దాని లైఫ్ని ఏదో చేసేద్దాం అనుకుంటున్నావు, లేదా దాని జీవితం పాడు చేద్దాం అనుకుంటున్నావు అనే మొత్తం నువ్వు ఉంటే మాత్రం నీ లైఫ్ ఎంజీ అయిపోద్ది. ఎందుకంటే అన్న వందల మందిని చూస్తున్నాం అన్న, చెప్తున్నా కదా, అమ్మాయిలకున్న క్లారిటీ లైఫ్లో అబ్బాయిలకి అయితే లేదు. అమ్మాయిలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు. ఓకే, నువ్వు 10 ఏళ్ల పాటు ఒక అమ్మాయిని లవ్ చేసావు, 10 ఏళ్ల పాటు అమ్మాయితో ట్రావెల్ చేస్తూ వచ్చావు. ఈ 10 ఏళ్ళలో నువ్వేం అచీవ్ చేసావు? అమ్మాయి అయితే ఫీల్ అవుద్ది. ఈ 10 ఏళ్ళలో వీడు పరిచయమైనప్పుడు అలాగ ఉన్నాడు, ఇప్పుడు అలాగ ఉన్నాడు, వీడి ఇంకెందులో వీడి జీవితంలో ఎలాంటి మార్పు లేదు, సో వీడు నాకెందుకని చెప్పి వెళ్ళిపోతారు. నీకు అలా వెళ్ళిపోకుండా నిన్ను బయటికి తీసుకురావాలి, లేదా వీడి ప్యాషన్కి నేను డబ్బులు పెడదాం అనుకుంటున్నాను, లేదా వీడిని నేను ఏదో తీర్చిదిద్దాం అనుకున్న అమ్మాయిని ఎక్కడో 1.1% కాదు 0.1% ఉంటారు. అలా దక్కినోడు అదృష్టవంతుడే. కానీ మిగిలిన ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. నువ్వైనా సరే ఈవెన్ ఒక దగ్గర నుంచి ఒక ఫలితం రాకుండా 10 ఏళ్ల పాటు ఏదైనా పని చేస్తానని నువ్వు ఒప్పుకుంటావా? ఎస్, 10 ఏళ్ల పాటు ఒక అమ్మాయిని, లేదంటే 5 ఏళ్ల పాటు, 3 ఏళ్ల పాటు, 4 ఏళ్ల పాటు ఒక అమ్మాయిని ప్రేమించావు. నువ్వు ప్రేమించినప్పుడు ఎలా ఉన్నావో తర్వాత లైఫ్లో పెద్ద అయిన తర్వాత కూడా అలానే ఉంటే ఇంక లైఫ్ ఏం సెటిల్ అవుతావు నువ్వు? సో అదే అమ్మాయిలు చేస్తున్నావు. అమ్మాయిలు తప్పు ఏ మాత్రం లేదు. అంటే ఈ మాట అన్నది చాలామంది కోపం రావచ్చు. అంటే ఏంటన్నా అమ్మాయిలకి అంత బీసైడ్గా సపోర్ట్ చేస్తున్నావు అంటే,
చెప్తున్నా కదన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలనే ఆలోచనలో మాత్రం అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా వెనుకబడి ఉన్నారు. అబ్బాయిలు ఏంటంటే ఒక ట్రాన్స్లో ఉంటారు. ఆ అమ్మాయి నాకు పడిపోయింది, నాది నేను చెప్పినట్టు వింటుంది అన్న ట్రాన్స్లో ఉంటారు. కానీ అమ్మాయిలు ఏంటంటే, నన్ను నా పేరెంట్స్ ఇంతగా కష్టపడి నన్ను పెంచారే, వాళ్ళకి నేనేం చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఒక టైప్లో ఉంటారు. సో వాళ్ళు అనుకోవడంలో కూడా తప్పులేదు. సో నేను చెప్పేది ఏంటంటే, వన్స్ నీ లైఫ్లో నువ్వు ఒక అమ్మాయిని గెలుచుకున్నంత మాత్రాన నువ్వు పెద్ద పోటీగాడివి కాదు. వన్స్ నీ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి, నువ్వు ఆ అమ్మాయికి పరిచయం అయినప్పుడు నీ అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి, ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ అకౌంట్ ఈ ట్రిపుల్ అయిందా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే 6 రెట్స్ పెరిగిందా అనేదే నువ్వు చూసుకోవాలి. ఏదో నీకు అమ్మాయి దొరికేసింది తిరిగేస్తున్నావు అది కాదన్నా. ఎందుకంటే పెళ్ళి అనే విషయానికి వచ్చేది వేరు, తిరగడం వేరు. తిరగడం ఏముందన్నా, బండిలో పెట్రోల్ ₹1000 క్యాష్ ఉంటే ఎవడైనా తిరుగుతాడు. కానీ పెళ్ళి అనే ఒక కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసరికి 1,00,000 ప్రశ్నలు ఉంటాయి. అది దాటి నువ్వెప్పుడైతే నువ్వు ప్రేమించిన అమ్మాయిని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుంటావో అప్పుడే నువ్వు హీరో. నువ్వు అలా చేస్తే ప్రేమించినప్పుడు నెక్స్ట్ పెళ్లి సమయానికి వచ్చేసరికి నీ అకౌంట్ బ్యాలెన్స్ నువ్వు ఒక స్టెబిలిటీగా ఎప్పుడు ఉంటావో అలాంటప్పుడు ఆ అమ్మాయికి కానీ, అమ్మాయి పేరెంట్స్కి కానీ, నీ పేరెంట్స్కి కానీ ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఉండవు. అలా కాకుండా నువ్వు పరిచయమైనప్పుడు ఎలా ఉన్నావో చివరి రోజు కూడా అలాగే ఉంటే మాత్రం నిన్ను ఎవడు దేకడు. ఆ మాత్రం దానికి ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది, ఆ అమ్మాయి నన్ను వదిలేసింది అని చెప్పి ఆ అమ్మాయి మీద కక్ష పెట్టుకోవడం, లేదా ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేద్దాం అనుకోవడం కూడా చాలా తప్పు. అంటే ఇలా చెప్పడం చాలా సింపుల్. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ చెప్తున్నా కదా, అనుభవించినప్పుడే చెప్తున్నా, అనుభవించి వచ్చాను కాబట్టి ఇలాంటి మాటలు చెప్తున్నాను. అంత ఈజీ కాదన్న. ఎందుకంటే మనం మర్చిపోలేం. ప్రతి క్షణం, ప్రతి కన్ను మూసి తెరిస్తే చాలా వాళ్ళ ముఖం మన ఫేస్ ముందు అలా కనిపిస్తుంది. కానీ అది ఓవర్కమ్ చేసి రావాలన్న. మనల్ని ఎవరైతే నువ్వు నాకొద్దు మూవ్ ఆన్ అని చెప్పి దొబ్బేశారో, నెక్స్ట్ వాళ్ళు మీట్ అయ్యే సమయానికి మనం ఎలా ఉండాలంటే, ఈ అమ్మాయి ఈయనెందుకు నేను వద్దనుకున్నాను, ఇలాంటోన్నా నేను వద్దనుకున్నాను, ఎంత అచీవ్ చేసినా నేను వద్దనుకున్నాను అని చెప్పి కుళ్ళి చావాలి. అది మనం ఏమై ఉండాలి. అంతేగాని వాళ్ళు వదిలేశారు కదా అని చెప్పి డ్రింక్ తాగేయడం, గడ్డాలు పెంచేసుకోవడం. టు బీ ఫ్రాంక్ వీటికి ఏం ఖర్చు ఉండదు, ఏం ఎఫర్ట్ పెట్టక్కర్లేదు తాగడానికి, గడ్డలు పెంచుకోవడానికి. ఎందుకంటే తింటానంటే ఎవడు అన్నం పెట్టడు, కానీ తాగుతానంటే నీ మొత్తం గొద్ద మొయ్య తాగిస్తాడు. చెప్తున్నా కదా, ఎందుకంటే మనం ఒకటి సంకనాగిపోయాం అనుకుంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది కాదు, వన్స్ నువ్వు నాకొద్దు అని చెప్పిన గుంటకి నువ్వు ఎలా సమాధానం చెప్పాలంటే, తర్వాత నువ్వు లైఫ్లో మీట్ అయిన క్షణంలో ఎప్పుడైనా సరే ఈయన నేను వద్దనుకున్నాను, ఈయన నేను వద్దనుకున్నాను అనే రేంజ్లో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో అదే నీ సక్సెస్ అన్నా. నాకు తెలిసి ప్రపంచంలో ఏ మగోడికైనా ఎవరికైనా ఒక ఆడపిల్లకైనా సరే ఫ్యామిలీకి మించిన సపోర్ట్ ఉండదు. ఏదైనా నువ్వు తప్పు చేసావా ఫ్యామిలీకి చెప్పే, రైట్ చేసావా ఫ్యామిలీకి చెప్పే. అలా కాకుండా తప్పు చేసిన ప్రతిసారి నువ్వు ఫ్యామిలీకి దాస్తూ వచ్చావంటే మాత్రం ఏదో ఒక రోజు పెద్ద బ్లాస్టింగ్ పడుద్ది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా ప్రపంచంలో ఎవడైనా ఒప్పుకోడేమో, కానీ మీ అమ్మ మీ నాన్న ఖచ్చితంగా నువ్వెంత పెద్ద తప్పు చేసినా సరే వాళ్ళు నిన్ను సమర్థిస్తారు. ఎందుకంటే అదొక ఆ రిలేషన్ వేరన్నా. ఈ ఈ లవర్లు, ఈ ఫ్రెండ్షిప్ అది కాదు. అమ్మా నాన్న చెప్పినట్టు విన్నోడి జీవితం పాడైపోయినట్టు జీవిత చరిత్ర ఎక్కర్లేదు. ఫ్రెండ్స్ మాటలు విన్నోడు, లవర్ల మాటలు విన్నోడు, పిల్లల మాటలు విన్నోడు సంకనాగిపోయినట్టు తెలిసిందే. కానీ ఎప్పుడైనా సరే అమ్మా నాన్న మాటలు విని చెడిపోయినాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? ఎవ్వడూ లేడు. సో నేను అదే చెప్తున్నా, ఏదైనా సరే నువ్వు లవ్ ఫెయిలియరా, లేదా కెరీర్లో నువ్వు అనుకున్న జాబ్ సెర్చ్ అవ్వలేకపోయావా, ఏదైనా సరే నిన్ను చూసేది మాత్రం, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునేది మాత్రం నీ పేరెంట్సే. లవ్ ఫెయిలియర్ అయిపోయినంత మాత్రాన నీ ప్రాణాలు తీసేసుకోవడం, లేదంటే అమ్మ జీవితం చెడదొబ్బాలనుకోవడం అది కరెక్ట్ కాదు. నీ ఫ్యామిలీ అంటూ నీకుంది, అది గుర్తుపెట్టుకో. ఏంటన్నా ప్రతిదీ ఇలాగే సింపుల్గా చెప్పేస్తున్నావు, అది ఫేస్ చేసినట్టు తెలుస్తుంది కదంటే, టు బీ ఫ్రాంక్ నా గురించి క్లియర్గా మాట్లాడితే మీకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే అన్న నేను ఎంత నీట్గా చెప్తున్నాను, నేను చేసిన తప్పులు, నేను పడిన స్ట్రగుల్ ఎవరు పడకూడదు అనే నేను ఇవన్నీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. వన్స్ నిన్ను ఎవరైతే కాదని వెళ్ళిపోయేవారో వాళ్ళకి నువ్వు సంపాదించే డబ్బు ఎలా ఉండాలంటే, నీ అమ్మాయి నన్ను అనవసరంగా వద్దనుకున్నానే అనే రేంజ్లో ఉండాలి. ప్రతి దానికి సమాధానం డబ్బు మాత్రమే. ఈ రోజులో డబ్బు ఒకటే ప్రతి ప్రశ్నకి సమాధానం. ఎవడెవడో ఏదో చెప్తుంటాడు సొల్లి కబుర్లు, డబ్బు కాదు మానవత్వం, మంచి మట్టి మాసానం ఇవన్నీ ఏవి కాదు. ఓన్లీ డబ్బు మాత్రమే సమాధానం. డబ్బు ఉంటే జీవితంలో 99.9 సమస్యలు జీరో. ఆ 1% అంటావా, అది నీ దరిద్రం, దానికి మించిన ఇంకేం లేదు. అది కూడా బియ్యం వెళ్ళిపోతే నీకు ఎవడేం చేయలేడు, అది ఇంకా దేవుడి దయ. ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచంలో మాత్రం డబ్బుకు మించిన ఆయుధం లేదు, డబ్బుడికి మించిన ఒక ఔషధం లేదు,
డబ్బుకి మించిన ఒక న్యాయవాది లేదు, డబ్బుకి మించిన డాక్టర్ లేదు, డబ్బుకి మించిన ఇంజనీర్ లేడు. ఇంకా చెప్తున్నా కదన్నా, డబ్బే దైవం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ దైవాన్ని కూడా శాసిస్తుంది డబ్బే ఈ రోజుల్లో. ఎందుకన్నా, నువ్వు మామూలు దర్శనంకి వెళ్తే ఒక లెక్క, డబ్బు పెట్టి వెళ్తే ఒక లెక్క. అంటే ఇలాంటి మాట ఇప్పుడు మాట్లాడితే కాంట్రవర్సీ అయిపోద్దేమో, కానీ చెప్తుంది ఏంటంటే, ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది, నేను అనుకున్న చదువు చదవలేకపోయాను, నా పేరెంట్స్ నన్ను బాగా చదివించలేదు, ఇలాంటి సొల్లు కబుర్లు వద్దు. నువ్వు ఎండ్ ఆఫ్ ద మంత్కి ఎంత సంపాదిస్తున్నావనేదే అదే లెక్క. ఏంటన్నా, ఒక అమ్మాయి మోసం చేస్తే చేసింది పోనే, ఏంటని ఎంత సింపుల్గా చెప్పేస్తున్నావు, మోసం చేసి నేను ప్రాణ ప్రేమించానంటే ఓకే, జరిగిపోయిందని నువ్వేం చేస్తావు? ఓకే, అమ్మాయి నేను మోసం చేసి వెళ్ళిపోయింది, మళ్ళీ తీసుకొచ్చి నువ్వేం చేయగలవా? మన మనస్సు, మగాళ్ళ మనసు ఎంత పెద్ద అంటే ఇన్ కేసు వచ్చినా సరే మళ్ళీ వెళ్ళుకుంటాం. వద్దన్నా, మనల్ని వదిలి మూవ్ ఆన్ అన్నోళ్ళని మనం ఎందుకు గోకాలి? ఇంకా వద్దు, అలాంటివి పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, వన్స్ మనల్ని ఎవరైతే కాదని వెళ్ళిపోయారో వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలంటే, ఈ అమ్మాయి ఈయన లైఫ్లో వదులుకున్నాను అనే రేంజ్లో నువ్వు ఉన్నప్పుడే అదే సక్సెస్, అదే కసి, అదే నువ్వు వాళ్ళ మీద తీసుకున్న రివెంజ్.